హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ అండి. మనకి ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇలాంటి సగ్గుబియ్యంతో మనం మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. అమ్మ వాళ్ళకి నైవేద్యంగా, అంటే మనం ప్రతి పండగకి కూడా మనం ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకొని నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. అప్పుడప్పుడు స్నాక్ ఐటెంలా కూడా మనం తయారు చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి. మీరు ఈ సగ్గుబియ్యం స్వీట్ని ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. మీరు నేను చేసినట్టుగా తయారు చేసుకోండి. ముందు సగ్గుబియ్యాన్ని ఒక 5-6 గంటలు నానబెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీరు వాటర్ అంతా వడకట్టేయండి. ముందుగా వడకట్టిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని దీంట్లో మీరు చూసారు కదా, ఇలా మనం వాటర్ అంతా కంప్లీట్గా తీసేయాలి. మనం జల్లి బుట్టలో వేసేస్తే వాటర్ అంతా మనకి కంప్లీట్గా పోతుంది. ఆ తర్వాత మీరు ఈ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. వేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకోండి, ఫుల్ కప్పు. ఈ పచ్చి కొబ్బరిని కంప్లీట్గా దీంట్లో వేసేసుకోండి, తురిమి వేసేసుకోండి. లేదంటే ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక అరకప్పు గోధుమ పిండి వేసుకోండి. అలాగే అదే అరకప్పుతోని మనం మైదా పిండి కూడా దీంట్లో వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో ఇలాచి పౌడర్ కొంచెం వేసుకొని, మీరు కావాలంటే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం తురుము వేసుకోవచ్చు. నేను ఇప్పుడు బెల్లం యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే బెల్లం చాలా మంచిది హెల్త్కి. అందువల్ల నేను బెల్లంతో చూపిస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ని పౌడర్గా తయారు చేసుకొని దీంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కూడా మనకి తడి ద్వారా కొంచెం కరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి ఆయిల్లో వేగినప్పుడు కూడా ఈ బెల్లం అనేది మనకి కరుగుతుంది. మీరు ఎలాంటి డౌట్ కూడా పెట్టుకోని అవసరం లేదండి. మీరు స్వీట్ మాత్రం చూసి వేసుకోండి, మీరు తిన తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇలా మీరు తయారు చేసిన తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మీరు వడల్లాగా వేసుకోవచ్చు. కొంచెం తక్కువ పిండి చేసుకొని, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ వడల్లాగా మనం తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైలో ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. వేసిన తర్వాత చిన్న పూర్ణం, మనం పూర్ణానికి ఎంత పిండి తీసుకుంటామో అంత తీసుకొని మీరు మరీ పల్చగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా ఇలా వడలాగా వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసేసుకొని అన్నిటిని కూడా మీరు ఇలాగ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇది మరీ నల్లగా మాడకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు వీటిని తయారు చేసేసుకోండి. చాలా ఈజీ సింపుల్ రెసిపీ అండి. మరి ఎంత మనకి కొబ్బరి తురుము అలాగే బెల్లం తురుము రెడీగా పెట్టేసుకున్నారంటే మనకి రెసిపీ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లోనే మనం ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఇలాంటి స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో అన్ని హెల్దీ ఐటమ్సే ఉన్నాయండి. సగ్గుబియ్యం చాలా మంచిది హెల్త్కి. అలాగే పచ్చి కొబ్బరి తురుము అలాగే బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు గోధుమ పిండి కూడా కొంచెం వేసాం మనం. మీరు కావాలంటే అచ్చం గోధుమ పిండి కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు అండి, ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కాకపోతే మైదా గోధుమ పిండి 2 వేస్తే కొంచెం ఫ్లేవర్ అన్నది వేరే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి 2 వేసాం మనం దీంట్లో. ఇలా మీరు కొంచెం లోపల పచ్చిగా ఉంటుందండి, వెంటనే తీసేయొద్దు. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ దగ్గర ఉండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత చక్కగా చూస్తుంటేనే మనకి తినాలనిపించేలాగా తయారయ్యాయి. మీరు ఈ విధంగా ఏదైనా ఇప్పుడు మనకి వచ్చే వరలక్ష్మి వ్రతానికి కూడా ఇలాంటి స్వీట్ రెసిపీ మనం తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ స్వీట్ వడ అంటే సగ్గుబియ్యంతో వడ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారు కదా లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. మనకి మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఈ సగ్గుబియ్యం వడల్ని తయారు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.